మొత్తం మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం 100 రోజుల దాకా ఏం మాట్లాడుకోవద్దు అనుకుందాం. అంటే 100 రోజుల టైము, 100 రోజులలో అన్ని గ్యారంటీలు అమలు చేస్తామని అన్నారు. దాదాపు 7 నెలల పొద్దు దగ్గరికి 196 రోజులు ఇయ్యాలటికి అన్న. ఏం చెప్తారు ఆ కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల గురించి గాని, ఇప్పుడు కాంగ్రెస్ పాలన విధానం గురించి ఒక్క అంశంలో చెప్పాలంటే ఏం చెప్తారన్న మీరు? ఇప్పుడు అబద్ధాల పునాది పైన ఈ ప్రభుత్వం ఏర్పడ్డదమ్మా. అవును. ఎన్నికలప్పుడు రాష్ట్ర శాసనసభ ఎన్నికలప్పుడు విపరీతమైన హామీలు ఇచ్చి ఇప్పుడు 2000 పెన్షన్ వచ్చేటువంటి వృద్ధులు అయ్యో మాకు 4000 వస్తాయట కదా, కాబట్టి చేయి గుర్తుకేసాం. పోయినసారి అసెంబ్లీ ఎన్నికల్లో మా వాళ్ళు చాలా మంది వృద్ధులు మన కేసీఆర్ అన్నారు కానీ లేదు. నేను మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు ప్రచారం చేస్తున్నప్పుడు ఒక ముసలావిడ అయ్యా ఎప్పుడు వస్తాయి 4000 ఉన్నది, ఎందుకమ్మా వస్తాయమ్మా అని అన్న. అంటే పోయినసారి చేయికి వేసినయ్యా మళ్ళీ ఇప్పుడు కూడా చేయికి ఎత్తా అని నాతోనే అన్నది. అంటే పాపం 4000 2000 ఇచ్చింది కదా, ఇంకా 4000 ఇస్తారేమో. ఆశాజీవి కదా, మనిషి ఆశాజీవి కదా. తర్వాత రైతుకు 10,000 బదులు 15,000 ఇస్తా అన్నాడు. 2 లక్షల రుణమాఫీ అన్నాడు. చాలా ఇప్పుడు 6 గ్యారెంటీలు ఉన్నాయి కదా, అవి అమలు కోసం చూస్తారు. ఇంకో నెల 2 నెలలు 3 నెలలు చూస్తుండొచ్చు, ఇంకొక 5-6 నెలలు చూస్తుండొచ్చు. తర్వాత తెలంగాణ ప్రజలు ఏ స్థాయిలో అయితే కాంగ్రెస్ పార్టీని నమ్మినరో అంతకంటే తీవ్రంగా తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తారు కాంగ్రెస్ పార్టీని రానున్న రోజుల్లో. అన్న ఈ 6 గ్యారంటీల మీద వ్యతిరేకత వస్తుంది ప్రజలు. అట్లా రేవంత్ రెడ్డి కొన్ని కక్షపూరితమైన రాజకీయాలు ఇప్పుడు కనబడుతున్నాయి. అనకూడదు ఈ మీడియా ముఖంగా కానీ మనం కక్షపూరితమైన రాజకీయాలు, కేసీఆర్ పేరు వినవడకూడదు, అస్తిత్వం మీద దెబ్బ కొట్టాలి అని ఈ అంశాలు చూస్తున్నాం. ఆ అంశాల గురించి జర ముంగటికి వెనక మాట్లాడుకుందామన్న. బోను రెడీగా ఉంది అని కొన్ని అంశాలు మాట్లాడినరు. దాన్ని చూస్తే ఈ ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందం గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. జస్టిస్ నరసింహారెడ్డి విచారణ కమిషన్ ఆయన అసలు తీర్పు రాకముందే అట్లా పెట్టి చెప్పాల్సిన అవసరం ఏముండే? దానికి అంటే కేసీఆర్ మీద కక్షతోనే ఆ పావులు కలుపుకుంటా ముంగడికి పోతా ఉన్నారు ఈ విచారణ కమిషన్ పేరు చెప్పుకొని. దాని మీద మీరు ఏం చెప్తారన్న? ఇప్పుడు కరెంటు కొనుగోలు పైన, తర్వాత కరెంటు ఉత్పత్తి కేంద్రాలు యాదాద్రి కానీ భద్రాద్రి ప్రాజెక్టు BHEL దగ్గర మరి ఆ కొనడము, ఏది ఉత్పత్తి కేంద్రాలకు కావాల్సినటువంటి ఆ ఉత్పత్తి సామాగ్రిని వాళ్ళకు నామినేషన్ బేసిస్లో కొనడము తప్పు అని చెప్పి కోదండరామ్ గారు, అదేవిధంగా రఘు జేఏసీ ఎలక్ట్రిసిటీ వాళ్ళు గత 7-8 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నారు. వాళ్ళు కొత్తగా ఏం మాట్లాడేది కాదు, రేవంత్ రెడ్డి కొత్తగా మాట్లాడేది ఏం లేదు. దీంట్లో విమర్శలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యం బట్టి విమర్శిస్తారు, తప్పేం లేదు. కానీ ఆ విమర్శలకు ఆ రోజే జవాబు కూడా చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో చాలా స్పష్టంగా వచ్చే 10 సంవత్సరాల వరకు ఉత్పత్తి 2 రాష్ట్రాల్లో ఉత్పత్తి అయ్యే కరెంటు ఒక నిష్పత్తి పైన పంచుకోవాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పబడ్డది. 2014లో ఇక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక 5-6 మాసాల లోపల చంద్రబాబు నాయుడు దాన్ని అమలు చేయలేదు. కరెంటు నేను ఇవ్వను, నాకే తక్కువ ఉన్నది, నేను ఇవ్వను అని చెప్పాడు. అంతకంటే ఘోరమైన విషయం ఏంటంటే 7 మండలాల్ని ఖమ్మం జిల్లాలో నుండి తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పచెప్పినటువంటి మోడీ గారు 500 మెగావాట్ల ఉత్పత్తి కేంద్రం, సీలేరు జలాశయం అంటే దాన్ని ఏమంటారంటే హైడ్రో పవర్ స్టేషన్ తోని, అంటే నీటి ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి ఉత్పత్తి కేంద్రము, దాన్ని 80 పైసలకు యూనిట్ తయారైతుంది, చీపెస్ట్ పవర్. అంత మంచి మరి ఉత్పత్తి కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్పడం జరిగింది. అంటే తెలంగాణకు కరెంటు లేకుండా చేయాలి, కిరణ్ కుమార్ రెడ్డి ఏదైతే మాట అన్నాడో దాన్ని చంద్రబాబు నాయుడు అమలు చేయడానికి ప్రయత్నం చేశాడు. మరి దాని గురించి కోదండరామ్ గారు కానీ రఘు గారు కానీ మాట్లాడరే? చంద్రబాబు నాయుడు అన్యాయం చేసిండు, మనకు కరెంటు లేకుండా చేసిండు, 7 మండలాలు కలుపుకున్నప్పుడు సీలేరు పవర్ ప్రాజెక్ట్ పోయింది అని ఒక్కసారి మాట్లాడరే వీళ్ళు? కాబట్టి ఆ కరెంటు ఆ దుస్థితి తెలంగాణ రైతాంగానికి వచ్చే సందర్భంలో బట్ట కేసీఆర్ గారు ఇమ్మీడియట్గా ఒరిస్సాతోని, జార్ఖండ్తోని, అదేవిధంగా ఛత్తీస్గఢ్తోని, చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలందరితో సంప్రదించి చివరిగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో ఒప్పందం చేసుకున్నారు. అది ప్రైవేటు వ్యవస్థ దగ్గర కొనలేదు కరెంటు,
ప్రభుత్వం టు ప్రభుత్వం అంటే జీ టు జీ అంటారు దాన్ని. బి టు బి అంటే బిజినెస్ టు బిజినెస్. ఉమ్, ఇది జీ టు జీ అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ గవర్నమెంట్. కొన్నది. కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ చెక్ ఇస్తుంది, అక్కడ గవర్నమెంట్ తీసుకుంటుంది. దాంట్లో ఆ పైసల అవినీతి జరిగినట్టు కూడా ఇంతవరకు ఎవరు అంటలేరు. ఉమ్, కేవలం నువ్వు ధర ఎక్కువ పెట్టి కొన్నావు అని అన్నాడు. ఆ ధర ఎక్కువ పెట్టి కొనడం కూడా కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను కేసీఆర్ గారి లిఖితపూర్వమైన లేఖలో జస్టిస్ నరసింహారెడ్డి గారికి వివరించడం జరిగింది. ఉమ్, అదేవిధంగా బిహెచ్ఈఎల్కి ఎందుకో ఆర్డర్స్ నామినేషన్ బేసిస్ మీద ఇచ్చిండ్రు అని చెప్పి ఒక ప్రశ్న లేవనెత్తారు. ప్రభుత్వ రంగ సంస్థది, అది మన పటంచెరులో రామచంద్రపురంలో ఉత్పత్తి అవుతాయి. కాబట్టి ఇక్కడ కార్మిక వర్గానికి పని దొరుకుతుంది. తర్వాత అది ప్రభుత్వ రంగ సంస్థ. అవును. ఈ జేబులకి వెళ్ళి ఈ జేబులో పెట్టాడు. ప్రభుత్వం టు ప్రభుత్వమే. అవును. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్నది. అక్కడ వ్యక్తుల చేతుల్లో మార్పు జరగలేదు అది. తర్వాత బిహెచ్ఈఎల్ యొక్క పరికరాలు చాలా చాలా మంచివి అనేది ప్రపంచం మొత్తం తెలుసు. ఉమ్, తర్వాత ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే మొదటిసారిగా నామినేషన్ బేసిస్ మీద కొనలేదు. ఈ దేశంలో దాదాపు 18 రాష్ట్రాలు కొన్నట్టు మరి ఈరోజు చెప్తున్నారు. బిహెచ్ఈఎల్ అధికారులు చెప్తున్నారు, రిటైర్ అయిన వాళ్ళు. తెలంగాణ ఇది మొదటిసారి కాదు మాకు నామినేషన్ బేసిస్ ఇచ్చింది. బీజేపీ పరిపాలన రాష్ట్రాలు ఇచ్చింది, ఉమ్, కాంగ్రెస్ పార్టీ పరిపాలన రాష్ట్రాలు ఇచ్చింది నామినేషన్ బేసిస్. ఎందుకంటే బిహెచ్ఈఎల్ చాలా నవరత్న కంపెనీ, అది అవును. చాలా పవర్ఫుల్ కంపెనీ, అది మంచి ఉత్పత్తి జరుగుతుంది అక్కడ. ఉమ్, కాబట్టి ఈ రెండింటిపైన మరి విచారణ కమిషన్ వేసినప్పుడు కేసీఆర్ గారు మొన్న 10వ తారీఖు నాడు పోయి నరసింహారెడ్డి గారి ముందు ఇవన్నీ చెబుదాం అనుకున్నారు. ఉమ్, మరి దురదృష్టవశాత్తు ఆ ఎల్ నరసింహారెడ్డి గారు జస్టిస్ గారు మరి ఒకరోజు మొదలే పత్రికా విలేకరుల పట ఇవన్నీ తప్పు జరిగినట్టు వారు చెప్పడం జరిగింది. విచారణ చేయకముందే తీర్పిచ్చినట్టు అయింది. అవును. కాబట్టి కేసీఆర్ గారు సవివరంగా కూడా ఈ విషయాలన్నీ కూడా నరసింహారెడ్డి గారికి తెలియజేశారు. ఉమ్. చూద్దాం మరి నరసింహారెడ్డి గారు ఏ విధంగా స్పందిస్తారు, జస్టిస్ ఒక గారు. 3 రోజులైనా కూడా ఆ లేఖ మీద తప్పులు లేదు సార్. అదే ఇంకా ఏం మాట్లాడుతుందో చూద్దాం. దాని అంశం గురించి ఏం మాట్లాడుతుంది. కాకపోతే ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని కావాలని కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని ముచ్చట్లు వినబడుతున్నాయి అన్న బాగా. అంటే దానికి ఏం అంటే చెప్తారు మీరు? రాజకీయాల్లో ఉమ్, కక్ష సాధింపు చర్యలు ఉండకూడదు. ప్రజలు నీకు ఓటేసినారు, పరిపాలన చేయి, దానిపైన శ్రద్ధ పెట్టాలి. అది చెయ్యలేడు కాబట్టి తప్పించుకోవడానికి గత ప్రభుత్వం ఈ తప్పులు చేసిందని చెప్పడానికే సమయం కేటాయిస్తున్నారు. అవును. ఇది కొత్త కాదమ్మా. నేను విద్యార్థి, స్కూల్ గోయింగ్ చైల్డ్. నేను చిన్నప్పుడు అప్పుడే 10th పాస్ అయ్యి ఇంటర్మీడియట్లోకి వచ్చినాను. ఇందిరాగాంధీ మీద గిట్లే కక్ష సాధింపు చర్యలు జనతా పార్టీ చేసుకున్నది. ఒక షా కమిషన్ అని వేశారు. ఉమ్, అప్పుడు టీవీలు లేవు, రేడియో పెడితే షా కమిషన్ని విచారణ, ఇందిరాగాంధీని పట్టుకొచ్చినారు, ఇందిరాగాంధీకి ఇవన్నీ అన్నారు. అదే ప్రజలు మళ్ళీ జనతా పార్టీకి బండకేసి కొట్టి ఇందిరాగాంధీని గెలిపించారు. అవును. కక్ష సాధింపు చర్యలు చేపడితే ఆ ప్రభుత్వాలు నిలబడవు. ఉమ్, అది ఈ దేశం ప్రజలు చెప్పారు. ఇవాళ మోడీ గారి మీద ఎందుకండి, వారణాసిలో ఆడ ఊరిని చాలా బ్రహ్మాండంగా 1000 కోట్ల రూపాయలు పెట్టి ఆ ఊరిని బాగా తీర్చిదిద్దిన అని చెప్పి ప్రచారం చేసుకున్నారు మోడీ గారు. అవును. కాశీలో కాశీ గంగా నది పైన ఉన్నటువంటి ఘాట్స్ కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్దినని చెప్తున్నారు. అంత అభివృద్ధి చేసినప్పుడు కూడా ప్రజలు ఎందుకు బండకేసి కొట్టినారు మోడీ గారిని? 5 లక్షల మెజార్టీని 1,50,000కి ఎందుకు పట్టుకొచ్చారు? కక్ష సాధింపు నువ్వు ఈడీతోని లేకపోతే సిబిఐతోని ప్రత్యర్థుల్ని హింసిస్తున్నామని ఒక మెసేజ్ పోయింది. ఈడీ అంటే ఒకప్పుడు భయం ఉండే అన్న. ఇప్పుడు ఈడీ అంటేనే ప్రతిపక్షంలో ఉన్నారేమో వాళ్ళ మీద దాడి చేపిస్తున్నారనే కాడికి వచ్చింది అంటే కదా. ప్రజల అబాస్ పాలైపోయారు. అయిపోయి ఇప్పుడు నిన్న గొర్రెల పంపిణీలో ఏదో తప్పులు జరిగితే ఈడీ వస్తుందని రఘునందన్ రావు ఎంపీ గారు చెప్పారు. అవును. ఏకంగా కేసీఆర్ మీద కేసే పెట్టిండ్రు అన్నారు. చెప్పి కదా. ఆ, మరి నిన్న నీట్ పేపరు అవును. ఒక్కొక్క ప్రశ్నపత్రం 30 లక్షలకు అమ్మిండ్రు. ఉమ్, కోట్ల రూపాయలు చేతులు మారినాయి. మరి ఇప్పుడు ఎవరికి ఈడీ దాన్ని చేపట్టలేదే? ఈడీ ఏం చేయాలి? దేశం మొత్తం ఇన్ని రాష్ట్రాల్లో కూడా పేపర్ లీక్ అయింది అని చెప్పి పోలీసులు కేసు పెట్టారు. ఉమ్, మరి ఈడీ జ్ఞాపం చేయాలి కదా. అవును. లక్షలాది మంది విద్యార్థులకు అన్యాయం జరిగింది దానిపైన విచారించాలి. ఎవరు డబ్బులు తీసుకున్నారు, ఎవడు ఎక్కడ అమ్ముకున్నాడు పేపర్లు, అది చేయక ఏ ఒక్కరు నోరు మెదుపుతలేరు ఎదుగుతలేరు. ఆ అంశం మీద. అప్పుడేదో కారణాల వల్ల ఇక్కడ తెలంగాణలో ఒక పేపర్ లీకేజ్ కి సంబంధించి నానా రాద్ధాంతం చేసిన వాళ్ళు అప్పుడు బండి ఎలా? సంజయ్ గారు, ఉమ్, తర్వాత ఇదే రఘునందన్ రావు, ఇదే రేవంత్ రెడ్డి వీళ్ళందరూ మాట్లాడారు. ఉమ్, మరి అలా నీట్ పేపరు ఎంబీబీఎస్ కోసం
లక్షలాది మంది విద్యార్థులు 24 గంటలు కష్టపడి చదువుతారు. మరి ఆ పేపర్ లీకేజ్ అయితే ఎవరు మాట్లాడతలేరే? గొంతు చించుకొని అరెస్టులు, వీరెస్టులు. ప్రభుత్వం వాళ్ళది కదా అన్న. ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా ఉమ్. నిజాయితీ అయినటువంటి రాజకీయ నాయకుడు స్పందించాలి ఈ ఆ. తప్పు జరిగిందని. నేను అదే అంటున్నా, ఈడీ ఎందుకు ఈ మోడీ గారు విచారణకు ఆదేశిస్తారు? దాంతో వాళ్ళకి లాభం ఏం లేదు కదా అన్న. అది అంశం. అంటే వాళ్ళ మనుషులు అరెస్ట్ అవుతారు కాబట్టి. ఉమ్. మళ్ళా వాళ్ళే అబాస్పాలు అవుతారు. ఎందుకంటే 2 రాష్ట్రాలు, గుజరాత్ రాష్ట్రము, బీహార్ రాష్ట్రం 2 కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలు. ఉమ్. అక్కడనే పేపర్ లీక్ అయింది. ఉమ్. అది దేశవ్యాప్తంగా ఏమన్నామా ఉమ్. ఇవాళ ఇట్లా వాట్సాప్ కొట్టి కొడితే అయిపోయాయి. ప్రపంచంలో ఎక్కడికైనా పేపర్ పోతుంది. ఉమ్. పోతారు. ఇవాళ మొత్తం లీక్ అయిపోయింది. అవును. అందుకని దాన్ని 25 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు భవిష్యత్తు కనబడతలేరు వాళ్ళకి. ఆ అంశాల మీద మాట్లాడరు. ఈ అంశాలు ఇట్లుంటే అన్న, ఇప్పుడు నెక్స్ట్ బీఆర్ఎస్ ప్రణాళిక ఏందన్నా, ఎట్లా ముంగడికి పోదాం ఇంకా అనుకుంటున్నారు? మేము టీఆర్ఎస్ పార్టీ ఉన్న రోజుల్లో 2001లో పార్టీ పెట్టి ముందుకెళ్తున్న సందర్భంలో ఉమ్. ఇది కొసెల్లదని చెప్పి మమ్మల్ని విమర్శించారు. అవును. ఎన్నో ఆటుపోట్లు. 2004లో మరి మేము గెలిచాము, 2008లో ఓడిపోయినాము, ఉమ్. 2009లో టీడీపీతో పోటీ చేసి అదే అంత పెద్ద గొప్ప రిజల్ట్స్ ఏం రాలేదు. ఉమ్. గెలుపు ఓటములు సహజంగా తీసుకునేటువంటి రాజకీయ పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఉమ్. మాకు ఆ మనోధైర్యం ఉన్నది. రానున్న రోజుల్లోపట ఈ తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ సంక్షేమం కోసం మేము కొన్ని కార్యక్రమాలు తీసుకుంటాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి చర్యల్ని ప్రజలకు మంచి జరిగితే హర్షిస్తాము. ఉమ్. ప్రజా వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర ఉనికికి ప్రమాదమైనటువంటి ఏ కార్యక్రమాలు తీసుకున్నా కూడా మేము తప్పనిసరిగా కార్యాచరణ ఉంటుంది. పార్టీ పటిష్టంగా ఉంటుంది. మేము గ్రామ స్థాయి నుండి మరి పార్టీని కూడా బ్రహ్మాండంగా మేము నిర్మిస్తాము. కమిటీలు వేస్తాము, శిక్షణ శిబిరాలు పెడతాము, ప్రజా సమస్యల్ని అర్థం చేపిస్తాం ప్రజలకి.